అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అలా అవుతుంది. చిన్ను అయితే పడుకున్నాడు. అన్నం తినిపించేసి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేపించి ఇక పాలు పెట్టేసి పాలు పోసి పాలు తాగిన తర్వాత హోంవర్క్ చేపించేసి అన్నం తినిపించేసిన తర్వాత చిన్ను అయితే పడుకున్నాడు. అమ్ముల తల్లి వచ్చేసి ఇంకా ఆడుతుంది అనమాట. తను వచ్చేసి మధ్యాహ్నం పడుకుంది కాబట్టి ఇప్పుడు పడుకోవడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇక పిల్లలు పడుకుంటేనే నాకు ఏదైనా కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది పని చేసుకోవడానికి. ఇక మా ఆయన నిన్ననైతే అటుకులు అయితే తీసుకొచ్చారు. మొన్ననే కదా పండగ పోయింది, పండగ అయిపోయింది, మళ్ళీ అటుకులు ఏంటి పోపుకేసుకోవడం అనుకుంటున్నారేమో. పిల్లలైతే ఎక్కువ తింటలేరు అప్పాలు, అందుకని చెప్పేసి ఇక ఊక అడుగుతున్నారు మమ్మీ ఏమైనా స్నాక్స్ 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 అని. అంటే సరే అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒకటి అయితే ఉంటది ఖచ్చితంగా, చేకొడీలైనా లేకపోతే కార్ అయినా చిప్స్ అయినా ఏదో ఒకటి ఉంటది. ఇక ఈ రోజు వచ్చేసి అటుకులు అయితే పోపుకేస్తున్నాను. అటుకులను అయితే మంచిగా వేయించుకోవాలి. ఇలా అయితే వేయించేసుకున్నాను నేను. ఇలా వేయించుకొని మనం పోపుకేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కాపాలానికి అతుక్కోకుండా ఉంటది అనమాట. ఇలా వేయించకుండా చేసుకుంటే పోపుకేసుకుంటే మొత్తం నోట్లో మొత్తం అతుక్కొని పోతుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ అయితే వేయించేసుకున్నాను అటుకుల్ని. కడాయి అయితే పెట్టేశాను దానిపైన, స్టవ్ పైన. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. ఈ ఆయిల్ డబ్బాని చేంజ్ చేయాలి అనుకుంటున్నా కానీ అసలు అవ్వడమే లేదు. చేంజ్ చేద్దాము అంటే మళ్ళీ డీమార్ట్కి వెళ్ళినప్పుడే చేంజ్ చేసుడు అవుతుంది. అంతే కారిపోతుంది ఇట్లా. ఓకే ఓకే తుడవాలి ఇట్లా దీన్ని. తిరుపతికి పోయినప్పుడు పోపుకేసిన అటుకులు మళ్ళీ ఈ రోజు ఏం ఘనకార్యం చేసుకొచ్చినావు మళ్ళీ అన్ని తీట పనులే. నీ అయితే ఒక్క పని మంచి ఉండదు అమ్ములు. నా పని నేను చేసుకుంటూనే ఉన్నా. కథం బియ్యం సంచికాడ కూర్చుంటే బియ్యం బుక్కిరు. ఇప్పుడు ఇగో ఇట్లా చేసింది, దీన్ని తీసేసి పట్టుకొని వచ్చింది. అంతకుముందేమో దీన్ని పెడితే కింద పెడితే తీసుకొని ఇగో ఇక్కడ సగం కనిపిస్తున్నాయి కదా అవి కొరికేసింది. అన్ని తీట పనులే పిల్లలే అయితే. ఒక్క పనన్న మంచిగా ఉండదు. ఇంకా నిద్రత్తలేదు ఆమెకైతే. నేను పడుకునేదాకా కూడా పడుకోదు మా అమ్మల తల్లి అయితే. జీలకర్ర అయిపోయింది. మా ఆయనను తీసుకురమ్మని చెప్తే అసలు మా ఆయనకు గుర్తే ఉంటలేదు. ఆవాలు మంచిగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేస్తున్నా 2. ఇక కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. ఆనియన్స్ అయితే వేస్తలేను. ఆనియన్స్ వేస్తే ఏంటంటే తొందరగానే పాడైపోతాయి అటుకులు, అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే వేస్తలేను. ఇక మంచి అవి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు అయితే ఇప్పుడే తెంపుకొచ్చిన చెట్టు మీదకి వెళ్ళి. కరివేపాకు ఎందుకో ఏమో అసలు తెలియదు కానీ చలికి మొత్తం ఇట్లా ముడతకొచ్చేస్తుంది కరివేపాకు. అట్లనే తులసి చెట్టు కూడా అంతే, మొత్తం ఇట్లా దగ్గరికి అయితే ముడతకొస్తుంది. ఈ చలికా మరి దేనికా తెలియదు కానీ మొత్తం ఇట్లా దగ్గరికి వస్తున్నాయి ఆకులు. ఏదైనా ఒక చెట్లకి ఏదైనా రోగం తలిగితే ఎట్లుంటదో అట్లా అయితే వస్తున్నాయి. మస్తు అంటే మస్తు ఇట్లా ముడుచుకొని ఉంటున్నాయి ఆకులు. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా పని ఉంది. గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా కూడా కడిగేసి మళ్ళీ ఏమైనా బోళ్ళు ఉంటే అవి కూడా దోమేసి పడుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఆయిల్లో మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నా. ఏ కర్రీలోనైనా సరే నేను కొంచెం పసుపు ఎక్కువగానే వేస్తా, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి. పసుపు తినడం వలన మనకు హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సాల్ట్ అయితే వేస్తున్నా. సాల్ట్ లేదేం లేదా? ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అమ్ములు? సాల్ట్ అయితే వేసేసిన కదా. ఇక కొంచెం సేపు కలుపుకొని అటుకులు అయితే అందులో వేసేసుకోవడమే. ఇద్దరికి తెలుసు ఇదేం కొత్త కాదు, కాకపోతే ఏంటంటే నేను చేస్తున్నా అనేది చూపిస్తున్నా అంతే. ఇక ఈ గంజులో అయితే పోసుకోవాలి అటుకులు. ఇందులోనే పోసుకొని ఇక అదంతా కూడా ఇందులోనే కలిపేస్తే ఒక పని అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే పోపుకేసిన తర్వాత కూడా కొద్దిసేపు కొంచెం ఎక్కువసేపు పెట్టి కలిపితే అట్లా కూడా మనకు ఇలా నోటికి అంటుకోకుండా ఉంటది. అటుకులన్నీ కూడా గంజులో అయితే పోసేసుకున్నా. ఇక ఇప్పుడు ఇక్కడ పోపుకేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇందులో పోసేస్తున్నా. ఇందులో పోసుకొని ఇక మంచిగా కలిపేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇలా అనాలన్నమాట గంజుతోటి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇట్లా అంటే ఏంటంటే కారం అలాగే ఉప్పు మంచిగా కలిపిపోతుంది, తొందరగా మనకు పని అయిపోతుంది.
ఇలా అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాను. మనం కలిపి పెట్టి అంటే మనం పోపుకు పెట్టిన రోజు కొంచెం కలర్ అనేది ఎక్స్ట్రా కనిపించేదన్నమాట. ఆ నెక్స్ట్ డే అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ గా కనిపిస్తాయి అటుకులు. ఇక నా దగ్గర ఒక కార ఉంది అని చెప్పేసి చెప్పాను కదా! ఇక కార అయితే పోసేస్తున్నా ఇందులోనే. ఇలా కార ప్యాకెట్ తీసానో లేదో అమ్ముల్ తల్లి అంటున్నది, "మమ్మీ నాకు కార అంటే చాలా చాలా ఇష్టం" అని చెప్పేసి అంటున్నది. అన్ని ఇష్టం గాని అమ్ముల్‌కి అన్నం అయితే ఇష్టం ఉండదు. తెలంగాణ సైడ్ అయితే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, బర్త్‌డేస్ ఉన్నా, ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఎటైనా బయటికి ఏదైనా టూర్ లాగా వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అటుకులైతే పోపుకేసుకొనైతే వెళ్తూ ఉంటారు. అటుకులు పోపుకేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడొచ్చేసి నేనైతే బార్లీ గింజల జావనైతే తాగుతున్నాను. రెగ్యులర్‌గా తాగుతా నేనిది నైట్ టైమ్‌లో. ఇక ఇప్పుడు పండగ కాబట్టి మొన్నటిదాకా ఇక స్కిప్ చేసేసాను. ఇక మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఇది తాగడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇక అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు కానీ, నేనైతే తాగుతున్నాను ప్రతిరోజు. అంటే ఇగ ఒక్కొక్క రోజు తాగుతా, ఒక్కొక్క రోజు స్కిప్ అయిపోతది. దీని టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటదంటే, సేమ్ మనకు గంజి తాగుతాం కదా మనం, గంజిలానే ఉంటది సేమ్. ఇక కొంచెం వేడి వేడిగున్నప్పుడే తాగుతా నేను. కొంచెం సాల్ట్ అయితే వేయాలి. బార్లీ గింజలు ఒక గంజిలో పోసుకొని, అందులో కొన్నన్ని వాటర్ పోసుకొని, అందులోనే కొంచెం సాల్ట్ ఏసుకొని, మంచిగా వేడి చేసుకొని, ఈ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఆగి, ఇక ఇలా పోసుకొని తాగేయాలి. ఇక్కడొచ్చేసి వాటర్ అయితే పెట్టేశాను. ప్రతిరోజు కూడా నేను పిల్లలకి వేడి చేసి చల్లార్చిన వాటరే ఇస్తాను. అలాగే చిన్నుకి కూడా స్కూల్‌కి అవే పంపిస్తాను. ఇక పొద్దున్నే వేడి చేస్తే చల్లారాయి తొందరగా కాబట్టి, అందుకని చెప్పేసి ఒకరోజు ముందే నైటే కాగబెట్టి ఇక చల్లార పెట్టేస్తాను. ఇలా వేడి చేసి చల్లార్చిన వాటరే పిల్లలకైతే ఇవ్వాలి. వీటిని టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఒక 4-5 టైమ్స్ అయితే తాగాను నేను. పిల్లలు ఎట్లా తాగుతున్నారో ఏమో అనిపిస్తది నాకైతే. కానీ ఇవే మంచిది హెల్త్ కి. వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగిపించడమే పిల్లలకి మంచిదన్నమాట. ఇప్పుడనే కాదు, నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇలానే వేడి చేసి చల్లార్చి అయితే తాగిపిస్తూ ఉంటాను. పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు. మా చిన్ను చెద్దరు మొత్తం తీసుకొని మా అమ్ముల తల్లి అయితే కప్పేసుకుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పడుకుంది మొత్తం కప్పుకొని. ఇక ఇప్పుడు తీస్తే ఏడవడం ఒక్కటే లేట్ అనమాట. ఏడుస్తూనే ఉంటది చెద్దరు తీసుకుంటే. ఎంత చలి పెట్టినా కూడా అసలు చెద్దరి కప్పుకోదు మా అమ్ముల తల్లి. అప్పుడప్పుడు మాత్రం ఇలా మా చిన్నది గుంజుకొని కప్పుకొని మరీ పడుకుంటది. వాడు పడుకుంటే చాలు తీసుకొని కప్పేసుకొని పడుకుంటది. ఇక ఇప్పుడైతే చాలా అంటే చాలా చలి పెడుతుంది కదా, ఎంత చలికాలం అయినా సరే అస్సలు అంటే అస్సలు కప్పుకోదు, ఇట్లనే పడుకుంటది. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఇప్పుడు వచ్చేసి వంట అయితే చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, రైస్ పెట్టడం. ఇక ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా ఇంటి పక్కన అయితే బిల్డింగ్ అంటే కొత్తిల్లు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా సౌండ్ అయితే వస్తుంది. అయ్యో మర్చిపోయినా, అల్లం వేయడమే మర్చిపోయినా మీతో మాట్లాడుకుంటూ. చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది అసలు. డే అంతా అదే సౌండ్, ఒక నైట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది అంతే. బీరకాయ పప్పు వండుదాం అనుకున్నా. ఇక బీరకాయ పప్పు వండితే అందరు పొడవదు. బీరకాయ రొయ్యలు వండుకుందాం అనుకుంటే మా ఆయన తినరు బీరకాయ రొయ్యలు. నాకు బీరకాయ రొయ్యలు అంటే ఇష్టం. ఇక వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైనదే బీరకాయ ఫ్రై చేస్తున్నా. కుక్కు వామ్మో, నువ్వే నాకు చదువు చెప్తానువా రా చిన్ను? నువ్వే నాకు చదువు చెప్తానువా? ఇప్పటి జనరేషన్ పిల్లలు అట్లుండరు. ఏం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పిల్లలిద్దరికైతే స్నానం అయితే చేపించేశాను. ఇక అమ్ముల తల్లికి అయితే ఎప్పుడు కూడా కాటుకనైతే పెడతా. చిన్ను అయితే గంధం కుంకుమ అయితే పెట్టుమని చెప్పేసి అంటాడు. ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పెడతా బొట్టు. చిన్ని చూడు, టీవీ చూడడంలో అయితే మస్తు అంటే మస్తు బిజీ అయిపోయారు వీళ్ళిద్దరు. హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నాను. ఇక పల్లి చట్నీ కూడా చేసేసాను తొందరగా, స్కూల్ టైం అయితే అవుతుంది.
టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత చిన్నుని స్కూల్ కు తీసుకువెళ్ళడమే. అంతకుముందు పెనం మీద అస్సలు రాకపోతుండే, దోశలైనా పెసరెట్టు అయినా సరే. ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి దీని మీద. పల్లి చట్నీ తినద్దు నువ్వు. పల్లి చట్నీ కొంచెమే తినాలి, ఎక్కువ తక్కువ తిన్నావంటే మళ్ళీ దగ్గులేస్తాయి. ఇంకా బౌల్లో పోసి తీస్తారన్న. వండిన టైం ఎట్లుందో ఏమో తెలియదు కానీ అసలు బీరకాయ కర్రీ అని చేస్తే ఇంకా ఉడుకుతలేదు బీరకాయ కర్రీ. ఎందుకో ఏమో అర్థమైతలేదు నాకే. ఇంకా కూడా మంటలో పెట్టి సిమ్లో పెట్టి పెట్టిన, అసలు ఉడకనే ఉడుకుతలేదు కర్రీ. అసలు ఎందుకో ఏమో. ఎప్పుడైనా తొందరగా ఉడికేది ఫ్రిడ్జ్ లో పెడితే కావచ్చు మేబీ. చిన్న ఇవద్దా తొందరగా. పిల్లలకు టిఫిన్ అలవాటు చేసుడేమో గాని ఒక్క రోజు కూడా అన్నం తింటలేరు. పొద్దున ఖచ్చితంగా టిఫినే కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక చిన్నుకైతే వేసి ఇచ్చేసిన, ఇది అమ్మల తల్లికి వేసి ఇచ్చేసి చిన్నుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలి. పొద్దున్నే పెడతా నేను లంచ్, ఆఫ్టర్నూన్ అయితే తీసుకెళ్ళను. ఎందుకంటే అమ్ములు చిన్నామే కాబట్టి ఇక కాసేపు పడుకుంటది ఆమె. ఇక ఆమె పడుకున్న టైంలో నేను తీసుకుపోయి ఇచ్చి రావాలి అంటే అసలు కుదరని పని. లేచి ఏడ్చినా ఏడుస్తుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా పొద్దున్నే ఇస్తా. అమ్ములు ఇగో నీకు కూడా వేసినదా. పిల్లలు ఇద్దరికైతే టిఫిన్ అయితే పెట్టేశాను. చిన్ను ఆడినట్టు చూసినట్టు కాదు టీవీ, తొందరగా తినాలి. అక్కడ స్కూల్ కు టైం అవుతుంది, అర్థమవుతుందా? నేను ఉరుకుతా చెప్తా. ఇడిచిపెట్టనట్టు ఇడిచిపెట్టురా, ఇడిచిపెట్టు, కొట్టద్దు, ఇడిచిపెట్టు. పా 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 పా. చిన్నోని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నేనైతే పెసరెట్టు వేసుకొని తింటున్నాను. ఇంకా అమ్ముల తల్లి ఏం చేస్తుందంటే చిన్ను కొంచెం పల్లి చట్నీ అయితే ప్లేట్లో వదిలేసిండు, అది తింటుంది. ఏంటో ఇప్పుడు ఇది మాగిపోద్దు కదా, ఒక 2 పెసరెట్టులు తింటే చాలు. అసలు పెసరెట్టు అయినా దోశలైనా ఏవైనా 2 తింటే చాలు. అసలు 4 అయినా కూడా ఆకలే అవుతలేదు అసలు.